ఉద్యోగ దిక్సూచి మీకు స్వాగతం పలుకుతున్నది. భారతీయ రైల్వేలు ప్రపంచం లోపలనే అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లోపల ఒకటి. ఇప్పటికే ఈ సంస్థ లోపల లక్షలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అట్లనే ప్రతి సంవత్సరం కూడా రైల్వే శాఖ వేలాది ఉద్యోగాల్ని, భారీ సంఖ్య లోపల ఉద్యోగాల్ని అందిస్తూ వస్తున్నది. ముఖ్యంగా ఐటీఐ చేసిన వాళ్లకు రైల్వే లాంటి సంస్థలన్నిటి అండగా నిలుస్తున్నాయి. ఇటీవల నోటిఫికేషన్ లోపల ఎస్ఎస్సితో పాటు ఐటీ అర్హత ఉన్న వాళ్ళకు గొప్ప అవకాశాలు అందిస్తూ వచ్చాయి. తర్వాత 2026 లోపల సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 9/2025 కింద 22,195 గ్రూప్ డి పోస్టులు ప్రకటించారు. ముఖ్యంగా ఐటీఐ చేసిన వాళ్లకు ఇది పూర్తిగా కూడా ఒక మంచి అవకాశం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులను ప్రకటించింది. ఇవన్నీ రైల్వేల లోపల ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు. ఇవి ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్మన్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. 2026 లోపల ప్రకటించిన ఖాళీలు 22,195. ఇవి మొత్తం కూడా 16 రైల్వే జోన్ల లోపల వివిధ కేటగిరీ లోపల ఉన్నాయి. గ్రూప్ డి ఉద్యోగాల కోసం ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వయో పరిమితి అనేది 1 జనవరి 2026 నాటికి 18 నుండి 33 సంవత్సరాలు ఉండాలి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీలకు ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల మినహాయింపు ఇచ్చారు. అట్లనే ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది. అభ్యర్థులు శారీరకంగా దృఢంగా ఉండాలి. మెడికల్ స్టాండర్డ్స్ A2 లేదా B1 వంటి మెడికల్ ఫిట్నెస్ తోటి ఉండాలి. ఆన్లైన్ లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యొక్క అధికారిక వెబ్సైట్ rrb.gov.in లేదా రీజనల్ సైట్ల లోపల వాటి ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అంటే అప్లికేషన్ ప్రారంభం 31 జనవరి 2026 అంటే ఇప్పటికే ప్రారంభమైంది. చివరి తేదీ 2 మార్చి 2026. ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్కు ఓబీసీకి 500 రూపాయలు. దీని నుంచి రిఫండ్ అనేది 400 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళలు వీళ్ళకు 250 పూర్తిగా రిఫండ్ ఇస్తారు. అప్లికేషన్ సమయం లోపల ఫోటో, సిగ్నేచర్, తర్వాత సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 దశల లోపల ఉంటుంది. మొదటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT అంటారు. రెండవ దశ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, PET అంటారు. మూడవ దశ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామ్. సో ఈ 3 దశలు దాటిన తర్వాత వాళ్ళు సెలక్షన్కి వెళ్తారు. దీని లోపల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBTకి ఇవి 100 మార్కులు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. మొత్తం 90 నిమిషాల సమయం ఉంటుంది. సబ్జెక్టులు అనేవి జనరల్ సైన్స్, దానికి 25 మార్కులు, అంటే 25 క్వశ్చన్లు 25 మార్కులు. మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20. దీనిలో ఏదైనా ప్రశ్న కనుక తప్పు రాస్తే 1/3 మార్క్ అనేది దాన్ని తీసేస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT లోపల వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PETకి పిలుస్తారు. పురుషులు 35 కేజీల బరువుని 100 మీటర్ల వరకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. 1000 మీటర్ల దూరాన్ని 4.5 నిమిషాల లోపల పూర్తి చేయాలి. మహిళలు 20 కేజీల బరువును 100 మీటర్లు తీసుకువెళ్ళాలి. 1000 మీటర్లను 5 నిమిషాల 40 సెకండ్ల లోపల పూర్తి చేయాలి. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. దాని లోపల అర్హత సర్టిఫికెట్లను చెక్ చేస్తారు. మెడికల్ ఫిట్నెస్ను కూడా పరీక్షిస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల నార్మలైజేషన్ ఉంటుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ను కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. నోటిఫికేషన్లోకి వెళ్ళి దాన్ని థరోగా చదివి అర్థం చేసుకొని అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడు, సర్టిఫికెట్లను అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. మీరు ఇచ్చే ఫోన్ నెంబర్ కూడా అది యాక్టివ్ ఉన్న నెంబరే ఉండాలి. పరీక్ష లోపల అడిగే సబ్జెక్ట్స్ అన్నీ కూడా 10th స్టాండర్డ్ వరకు ఉంటాయి. దాని లోపల మ్యాథమెటిక్స్ లోపల, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించింది పాత ప్రశ్నపత్రాలని దాన్ని ప్రాక్టీస్ చేయడము, తర్వాత రిఫరెన్స్ బుక్స్ కోసం టెక్స్ట్ బుక్స్ మీద ఆధారపడము, ఇవి చేయడం ద్వారా సాధించవచ్చు.